ఈసారి సంక్రాంతి పండుగ కీడుతో వస్తుంది గనుక ధనుసు రాశి వారు ఆవుకు ఇది తినిపిస్తే దోషాలు పోయి తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది. మీకు తిరగనేదే ఉండదు. సంవత్సరమంతా కలిసి వస్తుంది. సంక్రాంతి పండుగ పర్వదినాన మీ జాతకంలో ఉన్న గ్రహదోషాలు తొలగిపోయి మీ కుటుంబానికి మరియు మీ వంశానికి తరతరాలకు తరగని ఆస్తిపాస్తులు లభించాలని ఈ చిన్న పరిహారాన్ని తప్పక పాటించాలి. ఈ పవిత్రమైన రోజున ఆవుకు ఈ పదార్థాలను తినిపించటం వల్ల జాతకంలోని అశుభ ఫలితాలన్నీ పటాపంచలైపోతాయి. ధనుసు రాశి వారికి చెందిన వారు ఎక్కడ ఉన్నా సరే సంక్రాంతి రోజు తప్పకుండా ఆవుకు ఇది తినిపించండి. ఇది తినిపించటం వల్ల అకాల మృత్యు దోషాలు పోతాయి. దైవ అనుగ్రహం కలుగుతుంది. అంతేకాదు జన్మజన్మల నుండి వెంటాడుతున్న దోషాలు, పితృదోషాలు, మీరు తెలిసి తెలియక చేసిన పాపాలు అన్నీ పోతాయి. సంక్రాంతి రోజు మీరు ఆవుకు ఇది తినిపిస్తే ఇక మీకు తిరగనేదే ఉండదు. ఈ రాశివారు ఈ ప్రత్యేకమైన రోజున గోసేవ చేయటం వల్ల సంవత్సరమంతా ఎదురులేని అదృష్టం మీ సొంతమవుతుంది. ఎన్నో ఏళ్లుగా మిమ్మల్ని పట్టి పీడిస్తున్న కష్టాలు, మానసిక ఆందోళనలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు అన్నీ ఈ గోసేవతో మటుమాయం అవుతాయి. శాస్త్రాల ప్రకారం గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి సంక్రాంతి రోజున ఆవును తృప్తిపరచటం అంటే సాక్షాత్తు ఆ పరమాత్మని ఆశీస్సులు పొందటమే. ఈ రోజున చేసే దాన ధర్మాలు ఇతర రోజుల కంటే కోటి రెట్ల ఎక్కువ ఫలితాలను ఇస్తాయి. ఈ రాశివారు ఈ సంక్రాంతి రోజున గోమాతకు గ్రాసం అందించడం వల్ల మీ జాతక చక్రంలో ఉన్న గ్రహ గతులు మారి మీకు అనుకూలమైన ఫలితాలు రావటం ప్రారంభమవుతుంది. అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది. గతంలో నిలిచిపోయిన పనులు కూడా వేగంగా పూర్తవుతూ ఉంటాయి. వ్యాపారంలో నష్టాలు పోయి లాభాల బాట పడతారు. ఉద్యోగస్తులకు ఉన్నత స్థానాలు లభిస్తాయి. కుటుంబంలో కలహాలు తగ్గి శాంతి నెలకొంటుంది. ముఖ్యంగా మీ పిల్లల భవిష్యత్తు బంగారుమయం కావాలన్నా, వారికి విద్యా బుద్ధులు బాగా అబ్బాలన్నా ఈ పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది. మీరు చేసే ఈ పుణ్యకార్యం కేవలం మీకే కాకుండా మీ తర్వాతి తరాల వారికి కూడా శ్రీరామ రక్షగా నిలుస్తుంది. ఏళ్ల తరబడి పీడిస్తున్న దారిద్ర్యం మీ ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి కటాక్షం కలిగి నిరంతరం ధన ప్రవాహం సాగుతుంది. ఈ ఏడాది అంతా మీకు తిరిగిలేని విజయం లభించాలంటే సంక్రాంతి రోజున ఆవుకు ప్రత్యేకమైన ఆహారాన్ని అందించటం మర్చిపోకండి. ఇది మీ జీవితంలో ఉన్న సకల దోషాలను హరించివేసి మీకు రాజభోగాలను ప్రసాదిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని, రాహు, కేతువుల వంటి గ్రహాల తీవ్రత కూడా ఈ గోసేవతో తగ్గిపోతుంది. ఈ రాశివారు చేసే ఈ స్వల్ప సేవ అనంతమైన ఫలితాలను ఇస్తుంది. మీరు ఆవుకు తినిపించే ప్రతి ముద్ద మీ పాపాలను ప్రక్షాళన చేసి పుణ్యాన్ని పెంచుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడానికి మరియు పదవీ యోగాలు కలగడానికి ఈ గోసేవ మార్గం సుగమం చేస్తుంది. అందుకే ఎటువంటి అశ్రద్ధ లేకుండా సంక్రాంతి రోజున ఈ పుణ్యకార్యాన్ని నిర్వహించి మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి. పురాణ కాలం నుండి గోసేవకు మించిన ధర్మం మరియొకటి లేదని మన పెద్దలు చెప్తూ ఉంటారు. గోవు అరుపు వినబడే చోట ఎటువంటి దుష్టశక్తులు ప్రవేశించలేవు. ముఖ్యంగా సంక్రాంతి వంటి సంధికాలంలో గ్రహాల మార్పులు సంభవిస్తున్నప్పుడు మన శరీరం మరియు మనసుపై ప్రభావం ఉంటుంది. ఆ ప్రభావాన్ని తట్టుకుని నిలబడే శక్తిని కేవలం గోమాత అనుగ్రహం మాత్రమే ఇస్తుంది. ఈ రోజున మీరు పెట్టే ప్రతి గ్రాసం మీ కర్మఫలాన్ని కడిగేస్తుంది. మరి మీరు సంక్రాంతి రోజు ఆవుకు ఏం తినిపించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ మీకు మాతో సంతోషాన్ని ఇస్తుంది. అలాగే ఆ శ్రీమన్నారాయణుడి కరుణా కటాక్షాలు మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ కామెంట్ బాక్స్లో ఓం నమో భగవతే వాసుదేవాయ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఆ స్వామి నామస్మరణతోనే మన పాపాలు హరించుకుపోతాయి. ఇక వీడియోలోకి వస్తే సంక్రాంతి పండుగ అంటేనే సూర్య భగవానుడి ఆరాధన మరియు ప్రకృతికి కృతజ్ఞతలు తెలుపుకునే మహోత్సవం. ఈ రోజున మనం పాటించే ఆచారాలు మన ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని నిర్ణయిస్తాయి. సంక్రాంతి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకున్నాక సూర్యోదయానికి ముందే అభ్యంగన స్నానం చేయాలి. స్నానం చేసే నీటిలో కొన్ని నల్ల నువ్వులను వేసుకుని స్నానం చేయటం వల్ల పాత జన్మల పాపాలు కూడా తొలగిపోయి దైవ కృప లభిస్తుంది.
ఈ రాశివారు స్నానం ముగించిన తర్వాత సూర్య భగవానుడికి ఆర్జ్యం సమర్పించి ఆదిత్య హృదయం లేదా సూర్యాష్టకం పఠించటం వల్ల శరీరంలోని అనారోగ్య సమస్యలు దరిచేరవు. ఇప్పుడు ఆవుకు ఏమి తినిపించాలి? అసలు గోపూజ విశిష్టత ఏమిటితో తెలుసుకుందాం. హిందూ ధర్మంలో గోవును కేవలం ఒక జంతువుగా కాకుండా గోమాత అని పిలుస్తూ సకల దేవతల స్వరూపంగా ఆరాధిస్తాం. సంక్రాంతి రోజున గోపూజ చేయటం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఏమిటంటే, ఆవు శరీరంలోని ప్రతి అణువులోనూ ఒక దైవం కొలువై ఉంటారు. ఆవు పాదాల వద్ద గంగానది, కొమ్ముల వద్ద బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, కలలో సూర్యచంద్రులు, వీపు భాగంలో శివుడు కొలువై ఉంటారు. ఈ రాశివారు గోపూజ చేయటం వల్ల పితృదేవతల ఆశీస్సులు లభించి ఎన్నో ఏళ్లుగా వెంటాడుతున్న పితృదోషాల నుండి విముక్తి కలుగుతుంది. ఎవరైతే సంక్రాంతి రోజున ఆవును భక్తితో పూజించి దానికి 3 ప్రదక్షిణలు చేస్తారో వారికి ఈ భూమండలాన్ని మొత్తం చుట్టి వచ్చినంత పుణ్యం దక్కుతుంది. ఆవు యొక్క గాలి సోకటం వల్ల కూడా మనిషిలోని నకారాత్మక శక్తి తొలగిపోయి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. గోశాలను శుభ్రం చేయటం, గోవులను గోముగా నిమరటం లేదా గోవులకు నీరు తాగించటం వంటి పనులు కూడా అశ్వమేధ యాగం చేసినంత పుణ్యఫలాన్ని ఇస్తాయి. సంక్రాంతి రోజున గోపూజ చేయటం వల్ల ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు తొలగిపోయి శుభం కలుగుతుంది. ఆవు పేడతో గడపలను అలంకరించటం, ఆవు నెయ్యితో దీపారాధన చేయటం వల్ల దుష్ట శక్తులు ఇంటి నుండి వెళ్ళిపోతాయి. గోమాతను పూజించిన ఇంట్లో అకాల మరణాలు సంభవించవు అని పురాణ వచనం. గోవును సేవించే వారికి నవగ్రహాల అనుకూలత లభించి దరిద్రం దరిచేరదు. ముఖ్యంగా జాతకంలో కుజదోషం లేదా సర్పదోషాలు ఉన్నవారు సంక్రాంతి రోజున గోపూజ చేయటం ద్వారా శాంతి పొందుతారు. గోవు పట్ల కృతజ్ఞత కలిగి ఉండటం అనేది కేవలం భక్తి మాత్రమే కాదు, అది మనల్ని రక్షించే ఒక ప్రకృతి చక్రం. ఈ పవిత్రమైన రోజున మీ చేతులతో గోమాతను స్మృశించి ఆమె నుదిటిపై కుంకుమ పెట్టి నమస్కరించటం వల్ల మీ దురదృష్టం అదృష్టంగా మారిపోతుంది. గోమాత అనుగ్రహం ఉంటే కొండంత కష్టమైన చిటికెలో మాయమైపోతుంది. కాబట్టి ఈ రాశివారు తప్పకుండా ఈ సంక్రాంతికి గోసేవను ప్రధాన కర్తవ్యంగా పెట్టుకోవాలి. ఆధునిక కాలంలో మనం గోవులకు దూరమయ్యాము, కానీ సంక్రాంతి రోజున గోశాలకు వెళ్ళి మన చేతులతో గోవులను సేవించటం వల్ల మనలో ఉన్న గర్వం తొలగిపోయి వినయం పెరుగుతుంది. ఏ ఇంట్లో అయితే గోవు సంతోషంగా ఉంటుందో ఆ ఇంట్లో సిరి సంపదలు తాండవిస్తాయి. ఆవు కన్నీరు పెడితే ఆ వంశం నాశనమవుతుంది. కాబట్టి గోవును సంతోషపెట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత. గోపూజ చేయటం వల్ల కేవలం ఆధ్యాత్మిక ఫలితాలే కాకుండా సమాజంలో ఒక మంచి సంస్కృతిని మనం కాపాడిన వారం అవుతాము. ఆవు పాలు మనకు ఆరోగ్యాన్ని ఇస్తే దాని ఆశీస్సులు మనకు ఐశ్వర్యాన్ని ఇస్తాయి. సంక్రాంతి పర్వదినాన గోమాతకు ఏ పదార్థాలు తినిపిస్తే విశేష ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవటం అత్యంత అవసరం. మొదటగా ఆవుకు అరటి పండ్లను తినిపించడం ఎంతో శుభప్రదం. అరటి పండు సాక్షాత్తు గురుగ్రహానికి సంకేతం. ఈ రాశివారు ఆవుకు అరటి పండ్లను సమర్పించడం వల్ల జాతకంలో గురుబలం పెరిగి పెళ్లిగాని వారికి వివాహం నిశ్చయమవుతుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది మరియు సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి. అలాగే శని ప్రభావం ఎక్కువగా ఉన్నవారు లేదా ఆర్థిక ఇబ్బందులతో నిత్యం బాధపడేవారు నల్లటి పదార్థాలను ఆవుకు తినిపించాలి. ముఖ్యంగా నల్ల ద్రాక్ష పండ్లను ఆవుకు మెత్తగా ఇవ్వటం వల్ల రాహుకేతువుల నుండి పాపగ్రహాల దోషాలు తొలగిపోతాయి. అన్నిటికంటే ముఖ్యమైన మరియు అత్యంత శక్తివంతమైన పరిహారం ఏమిటి అంటే, నల్ల నువ్వులను రోట్లో వేసి మెత్తగా పొడి చేసి అందులో స్వచ్ఛమైన పాత బెల్లాన్ని కలిపి చిన్న చిన్న ఉండలుగా అంటే ముద్దలుగా తయారు చేయాలి. ఈ నువ్వులు మరియు బెల్లం కలిపిన ముద్దలను సంక్రాంతి రోజున గోమాతకు మీ స్వహస్తాలతో తినిపించాలి. నువ్వులు శనీశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనవి. బెల్లం సూర్యుడికి మరియు మహాలక్ష్మీదేవికి ప్రీతికరమైనవి. ఈ రెండింటినీ కలిపి ఆవుకు తినిపించడం వల్ల శనిదోషాలు ఏలినటి శని ప్రభావం పూర్తిగా తొలగిపోతూ ఉంటాయి. దీనివల్ల ఆర్థికంగా మీరు పడుతున్న చిక్కులు విడిపోయి అకస్మాత్తుగా ఊహించిన ధనలాభం కలుగుతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన మొండి బాకీలు వసూలవుతూ ఉంటాయి. ఉద్యోగంలో పదోన్నతులు రావటం లేదా వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టి విజయవంతం అవటం వంటి శుభ ఫలితాలను మీరు చూస్తారు. ఈ నువ్వుల ముద్దల పరిహారం మీ జీవితంలోని దరిద్రాన్ని ప్రారద్రోలి సుఖ సంతోషాలను నింపుతుంది. ఆవుకు పచ్చిగడ్డిని తినిపించడం వల్ల బుధగ్రహ దోషాలు పోయి తెలివితేటలు పెరుగుతాయి.
వ్యాపారంలో అద్భుతమైన అభివృద్ధి కలుగుతుంది. సంక్రాంతి రోజున ఇలా నిర్దేశించిన పదార్థాలను ఆవుకు తినిపించడం ద్వారా మీ 7 తరాల పితృదేవతలు కూడా తృప్తి చెంది మీకు ఆశీస్సులు అందిస్తారు. దీనివల్ల వంశ అభివృద్ధి కలగటమే కాకుండా మీ రాబోయే తరాలకు కూడా ఆస్తిపాస్తులు స్థిరంగా ఉండేలా గోమాత అనుగ్రహం లభిస్తుంది. నువ్వులు, బెల్లము, అరటిపండు ఇవి కేవలం ఆహారం మాత్రమే కాదు, మీ తలరాతను మార్చే అద్భుతమైన పరిహారాలు. ఈ రాశివారు ఈ పవిత్రమైన పనులను భక్తితో, పూర్తి నమ్మకంతో ఆచరించండి. ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న దారిద్ర్య రేఖ చెరిగిపోయి ఐశ్వర్య రేఖ బలీయమవుతుంది. సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించిన ఈ శుభ సమయం మీ జీవితంలో ఒక కొత్త మలుపు రావాలి అంటే గోమాత ఆశీస్సులు తప్పక ఉండాలి. ప్రతి ముద్దను తినిపిస్తున్నప్పుడు మీ మనసులో ఉన్న కోరికను కోరుకోండి. గోమాత ఆ కోరికను తప్పక నెరవేరుస్తుంది. ఈ ఏడాది మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు సర్వశుభాలను, అనంతమైన సంపదను ప్రసాదించాలని గోమాతను ప్రార్థిస్తూ ఈ పరిహారాన్ని పూర్తి చేయండి. నువ్వుల ముద్దలు తినిపించే సమయంలో మీ కుడి చేతితో ఆవు నుదుటిన నిమరటం వల్ల మీ జాతకంలో ఉన్న దౌర్భాగ్యం తొలగిపోయి అదృష్టం సిద్ధిస్తుంది. ఒకవేళ నల్ల ద్రాక్ష లభించకపోతే కనీసం నల్ల నువ్వుల ముద్దలనైనా తప్పక సమర్పించండి. ఆర్థిక కష్టాలు పీడిస్తున్న వారికి ఇది ఒక దివ్య ఔషధం లాంటిది. సంక్రాంతి రోజున ఏ సమయంలోనైనా ఈ పని చేయవచ్చు, కానీ సూర్యోదయ సమయంలో చేయటం వల్ల ఫలితం రెట్టింపు అవుతుంది. గోమాతను పూజించి ఆమెకు ఈ ఆహారాన్ని అందించి తిరిగి వచ్చేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకుండా నేరుగా ఇంటికి వచ్చి దైవ దర్శనం చేసుకోవటం వల్ల మీ సంకల్పం నెరవేరుతుంది. గోసేవ అనేది కేవలం పండుగ రోజు మాత్రమే కాదు, నిరంతరం చేయదగినది. కానీ సంక్రాంతి వంటి పుణ్య కాలంలో దానికి ఉన్న విశిష్టత సాటిలేనిది. ఈ రాశివారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ప్రకృతిని ప్రేమించే వారికి ప్రకృతి ఎప్పుడూ లోటు చేయదు. ఆవు ప్రకృతి మాతకు ప్రతిరూపం. మనం ఆవుకు ఆహారం ఇస్తున్నాం అంటే మనం విశ్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము అని అర్థం. ఈ రోజున మీరు పెట్టే ఆహారం వల్ల మీకున్న కర్మ రుణాలన్నీ తీరిపోతాయి. చాలామందికి ఆస్తి తగాదాలు లేదా వారసత్వపరమైన ఇబ్బందులు ఉంటాయి. అలాంటి వారు గోమాతకు ఈ నువ్వుల ఉండలను తినిపిస్తే భూమి సంబంధిత సమస్యలన్నీ తీరిపోతాయి. శనిదేవుడు న్యాయాధికారి. ఆయనకు ఇష్టమైన నువ్వులను గోమాతకు ఇవ్వటం ద్వారా శని మీ పట్ల కరుణ చూపిస్తాడు. తద్వారా పనుల్లో జాప్యం తగ్గుతుంది. ఏదైనా కొత్త పనులు మొదలు పెట్టాలనుకునేవారు లేదా సొంత ఇల్లు కట్టుకోవాలనే కలలు కనేవారు ఈ సంక్రాంతి గోసేవను అస్సలు వదలకండి. మీరు పెట్టే ఈ చిన్న ఆహారం మీ భవిష్యత్తును బంగారుమయం చేస్తుంది. కనుక ఈ రాశివారు ఈ సంక్రాంతి పండుగ రోజు గోసేవ చేయండి. గోవుకు ఇప్పుడు మనం చెప్పుకున్న పదార్థాలను తినిపించి దోషాలను, మీకు కలిగే ఆటంకాలను తొలగించుకుని ఆనందంగా జీవించండి. ఈ రోజున తప్పనిసరిగా నువ్వులు, బెల్లము కలిపిన మిశ్రమాన్ని తినాలి మరియు ఇతరులకు పంచిపెట్టాలి. ఆయుర్వేద పరంగా కూడా చలికాలంలో నువ్వులు, బెల్లం తీసుకోవటం వల్ల శరీరానికి అవసరమైన వేడి, వ్యాధి నిరోధక శక్తి లభిస్తాయి. నువ్వులు శని దోషాలను హరిస్తే, బెల్లం సూర్యుడికి మరియు లక్ష్మీదేవికి ప్రీతికరమైనది. ఈ రోజున కొత్త బియ్యంతో వండిన పరమన్నాన్ని మట్టి పాత్రలో వండి సూర్యుడికి నైవేద్యంగా పెట్టడం వల్ల ఇంట్లో ధాన్యానికి ఎప్పుడూ కొరత ఉండదు. దాన ధర్మాలు చేయడానికి ఈ రోజు కంటే మించిన రోజు మరొకటి లేదు. ముఖ్యంగా దుప్పట్లు, గొడుగులు, పాత బట్టలు కాకుండా కొత్త వస్త్రాలు, ధాన్యము లేదా కూరగాయలను పేదలకు దానం చేయటం వల్ల పితృదేవతలు శాంతిస్తారు. ఈ రోజున ఎవరినీ దూషించకూడదు. కోపతాపాలకు తావు ఇవ్వకుండా మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని దైవ చింతనలో గడపాలి. పండుగ రోజున గడపకు పసుపు కుంకుమలు రాసి మామిడి ఆకుల తోరణాలు కట్టి రంగురంగుల ముగ్గులతో ఇంటిని అలంకరించటం వల్ల మహాలక్ష్మి సంతోషంగా మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఇలా శాస్త్రోక్తంగా సంక్రాంతి ఆచారాలను పాటించే వారికి ఆ సంవత్సరమంతా సుభిక్షంగా ఉంటుంది. గొబ్బెమ్మలను పెట్టి పూజించటం వల్ల కన్నెపిల్లలకు మంచి వివాహ సంబంధాలు లభిస్తాయి. హరిదాసులకు బియ్యం దానం చేయటం ద్వారా ఇంట్లో ఉన్న దారిద్ర్యం తొలగిపోతుంది. గంగరెద్దుల వారికి దానాలు ఇవ్వటం వల్ల పశు సంపద వృద్ధి చెందుతుంది. ఈ రాశి వారు ముఖ్యంగా ఈ పనులు చేయటం వల్ల గ్రహగతులు మీకు అనుకూలంగా మారి మీరు తలపెట్టిన ప్రతి పనిలోనూ విజయం తప్పక వరిస్తుంది. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమయ్యే ఈ సమయంలో మనం చేసే ప్రతి పనికి దేవతల సాక్ష్యం ఉంటుంది. సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించటం అనేది కేవలం ఖగోళ మార్పు మాత్రమే కాదు, అది మన ఆత్మను ఉద్ధరించే సమయం. ఈ పండుగ రోజున ఇంట్లో
గొడవలు పడకుండా అందరూ కలిసిమెలిసి పిండి వంటలు ఆరగిస్తూ పెద్దల ఆశీస్సులు తీసుకోవటం వల్ల వంశ అభివృద్ధి కలుగుతుంది. మకర సంక్రాంతి రోజున ఇచ్చే తిలదానము మీ జాతకంలోని శని ప్రభావం నుండి మిమ్మల్ని పూర్తిగా రక్షిస్తుంది.